హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పాపకు 5th మంత్లోనే ఫుడ్ స్టార్ట్ చేశాను కదండి, మిల్క్ అనేది సరిపోక. సో ఈ ఉగ్గు పొడి కూడా రెగ్యులర్గా ఒకటే కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడైతే నార్మల్గా ఓన్లీ ఓట్స్తో చేశాను. తర్వాత ఓట్స్తో పాటు కొంచెం మకానా కానీ లేదంటే మరమరాలు కానీ యాడ్ చేసి ఇలా అయితే ఉగ్గు పొడి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీంతో పాటుగా నేను రాగి పిండి కూడా ఇంట్లోనే తయారు చేసుకొని అది కూడా మధ్య మధ్యలో ఇస్తానండి. బేసిక్గా ఉగ్గు కోసం అయితే ఇలా ఏవైనా ఒక 2 పౌడర్లు అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఉగ్గులో నేను ఇక్కడ సాల్ట్ అయితే పెట్టట్లేదండి స్టార్టింగ్ నుంచి. సో ఇది మనకి ఏంటంటే మిశ్రీ అండి, కండ చక్కెర అంటారు కదా, దీన్ని నేను పొడి చేసి పెట్టుకుంటాను. పాపకు సరిపోయేంత కొంచెం స్వీట్నెస్ కోసం అది యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారండి పిల్లలు. నేను రాగి రెగ్యులర్గా కాకుండా కొంచెం మధ్య మధ్యలో ఇస్తానండి. ఎప్పుడైనా కోల్డ్ కూడా లేనప్పుడు రాగి ఇస్తాను. కొంచెం జలుబు అలా ఉందనుకోండి నార్మల్గా ఈ ఉగ్గు పౌడరే ఇస్తానండి. సో వాటితో పాటుగా ఫ్రూట్స్ అండి, నేను ఏవైతే సీజనల్గా దొరికాయో నేను ఫుడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అయితే పెడుతున్నానండి. అవి కూడా మనం పిల్లలకి ఒక్కొక్కటి 2 సార్లు 3 సార్లు అలా ఇస్తూ ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటున్నారా, అసలు అవి వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మనకు క్లియర్గా తెలుస్తుందండి. సో నేనైతే పపాయ ఇచ్చినప్పుడు ఇలా మంచిగా పండింది, కొంచెం మెత్తగా స్వీట్గా ఉన్న పపాయనే చూస్ చేసుకోవాలండి ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా మిక్స్ పట్టింది కూడా డైరెక్ట్ కాకుండా మళ్ళీ దాన్ని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసిన తర్వాత ఓన్లీ జ్యూస్ లాంటిదే ఇవ్వాలి ఫస్ట్ 1-2 టైమ్స్. తర్వాత ఇలా మనం మిక్సీ పట్టిన ప్యూరీ అనేది ఇస్తూ ఉంటే పిల్లలు మెల్లమెల్లగా తింటారండి. కొంచెం పచ్చిగా ఉన్న పపాయ పెట్టామనుకోండి, కొంచెం పపాయ పిల్లలకి నాలుక కొంచెం దురదొచ్చిన ఫీలింగ్ ఉంటుందండి. ఫస్ట్ అయితే అసలు సరిగా తినరు, పర్వాలేదు 1-2 టైమ్స్ పెట్టామంటే అలవాటు అవుతుంది. కానీ ఎప్పుడు పెట్టినా కొంచెం పండింది పెట్టడానికే ట్రై చేయండి, అప్పుడే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, డైజెషన్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి సపోటా అండి. ఇవి నాటు సపోటాలు, చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ చాలా స్వీట్గా ఉన్నాయండి. అయితే సపోటా తినిపించేటప్పుడు పిల్లలకి ఇంకొకటి ఏంటంటే, సపోటాకి మామూలుగా మనం నార్మల్గా తినే కంటే జ్యూస్ లాగా చేస్తున్నప్పుడు లేదంటే ఇలా ప్యూరీస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా గమ్మీగా నోట్లో లిప్స్కి మౌత్కి ఇలా పట్టేసుకుంటుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే పిల్లలకి కొంచెం కొబ్బరి నూనె కానీ లేదంటే లైట్గా సైడ్స్కి వ్యాజ్లిన్ కానీ అప్లై చేసిన తర్వాత పెట్టాలి. అప్పుడైతే అలా గమ్మీగా అతుక్కోకుండా ఉంటుందండి, పిల్లలు కూడా ఇబ్బంది పడరు. లేదంటే లిప్స్ అతుక్కోవడం వల్ల డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బనానా అండి. బనానాని మనం ఇలా చక్కగా పండింది తీసుకొని మిక్సీ వేసుకొని అయినా ఇవ్వచ్చు, లేదంటే చిన్న చిన్న నిప్పల్స్ లాంటివి వస్తున్నాయండి, దాంట్లో పెట్టి మనం స్క్వీజ్ చేసినా కూడా మంచి ప్యూరీ లాగానే వస్తుంది. సో అలా అయినా ఇవ్వచ్చు, నాకు ఎలా వీలైతే అలా అయితే ఇస్తానండి. ఇంకొకటి క్యారెట్ అనేది నేను 6th 7th మధ్యలో స్టార్ట్ చేశానండి, స్టార్టింగ్ అయితే ఇవ్వలేదు. సో నేను ఇలా క్యారెట్ని పీల్ చేసుకున్న తర్వాత కొంచెంగా రైస్ తీసుకునేదాన్ని. ఇవి నీట్గా 2 టైమ్స్ 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే నానబెట్టుకోవాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం క్యారెట్ ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా మనం ఇవన్నీ బాయిల్ చేసి అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. కానీ ఇలా మనం ముందుగానే ఫస్ట్ పచ్చివే నానినవన్నీ మిక్సీ పట్టుకొని వీటిని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వచ్చిన జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని మనం కుక్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు అసలు ఎక్కడ కూడా గొంతులో అడ్డుపడకుండా తినడానికి చాలా స్మూత్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎక్కువసేపు కుక్ చేసినా కూడా అందులో ఏమీ గరుకుగా కొంచెం రైస్కి సంబంధించిన నూకలు లాంటివి కానీ ఏమీ ఉండవు కాబట్టి పిల్లలకి అరగడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇలాగే ఇస్తున్నానండి క్యారెట్ ప్యూరీ అయితే. మా పాపకైతే ఇది చాలా బాగా నచ్చింది, ఇష్టంగా తింటుంది. దీంతో పాటు నేను ఇంకా బీట్రూట్ కూడా స్టార్ట్ చేశానండి. అయితే బీట్రూట్ మనం ఫస్ట్ స్టార్టింగే ఇచ్చేటప్పుడు చిన్న చిన్న ముక్క యాడ్ చేయాలండి, ఎక్కువగా బీట్రూట్ అనేది యాడ్ చేయొద్దు, మళ్ళీ టేస్ట్ అనేది ఎక్కువగా బీట్రూట్ స్మెల్ వచ్చేసి పిల్లలు ఎక్కువగా తినలేరు. నేను ఇది
కొంచెం ఎక్కువగా ఉంటే మా బాబు కూడా తింటాడు కాబట్టి నేను ఇంత వేస్తున్నాను. పాప కోసం అయితే చిన్న ముక్క అయితే సరిపోతుందండి. సేమ్ మనం క్యారెట్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే పచ్చివే మనం ఇదంతా చేసుకున్న తర్వాత ఇదైతే మనం స్టవ్ పైన పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి. కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత మనం పిల్లలకి ఇచ్చేయచ్చండి చల్లారిన తర్వాత. అలాగే మస్క్ మిలన్, ఈ మస్క్ మిలన్ కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. అయితే ఇది కొంచెం నార్మల్గా తింటేనే సరిపోయే స్వీట్ ఉంటుంది, మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు కాబట్టి చప్పగా మా పాప అయితే ఫస్ట్ డైరెక్ట్ తినలేదు. సో నేను దీన్ని కూడా మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అంతా మిశ్రీ కానీ యాడ్ చేసుకున్నామంటే, లేదంటే హనీ కూడా ఇవ్వచ్చు. బట్ నేనైతే ఇంకా ఎక్కడ హనీ అయితే పాపకి తినిపించలేదండి. సో అందుకే నేను ఇలా కొంచెం మిశ్రీనే యాడ్ చేసుకున్నాను దేంట్లోనైనా. సో ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంతోపాటు మ్యాంగోస్ కానీ ఇంకేం ఫ్రూట్ అవైలబుల్గా ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ.